లతా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం స్వీట్ పొటాటో మీటా తయారు చేసుకుందాం. ముందుగా ఉడికించిన చిలగడ దుంపలు 2, వీటిని పైన చెక్కు తీసేసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఈ చిలగడ దుంపల్ని మెత్తగా మెదుపుకోవాలి. ఇలా మెదుపుకున్న తర్వాత ఇంట్లో తయారు చేసుకున్న ఫ్రెష్ పన్నీర్ని 100 గ్రాములు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మెత్తగా ముద్దలా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ఈ పిండిని చేతిలో కొంచెం కొంచెంగా తీసుకొని గుండ్రంగా బాల్స్ లాగా చేసుకోవాలి. ఈ బాల్స్ని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మొత్తం పిండిని ఇలాగే బాల్స్ లాగా చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బాల్స్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక పాత్ర పెట్టుకొని అందులో 1 కప్పు పంచదార, 1 కప్పు నీళ్లు పోసుకొని పంచదార పాకం తయారు చేసుకోవాలి. ఇలా లేత పాకం వచ్చిన తర్వాత దీంట్లో ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ యాలకుల పొడి చల్లుకొని ఒకసారి కలిపి ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ లేత పాకాన్ని ముదురు పాకంగా అయ్యే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న బాల్స్ని కాగుతున్న నూనెలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు చూస్తున్న విధంగా ఇలా బాల్స్ని కాకుండా నూనెని అటు ఇటు తిప్పుకుంటూ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మీరు చూస్తున్న విధంగా మంచి రంగులోకి వచ్చాయి. ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత జల్లిగంటెలోకి తీసుకోవాలి. ఈలోపు పంచదార ముదురు పాకం రెడీ అయిపోతుంటుంది. ఇప్పుడు ఈ బాల్స్ని తీసుకొని పంచదార ముదురు పాకంలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్పూన్తో ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఈ బాల్స్ని గంట పాటు చల్లారబెట్టుకోవాలి. గంట తర్వాత స్వీట్ పొటాటో మీటా రెడీ. ఇప్పుడు ఈ మీటాని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ పొటాటో మీటా రెడీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. మరిన్ని వెరైటీస్ కోసం లతా ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ.